నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దిగ్విజయ్ సింగ్, డిగ్గీ రాజా హఠాత్తుగా మన వార్తలకు వచ్చారు. ఏమని? అద్వానీ పాదాల దగ్గర కూర్చున్న నరేంద్ర మోదీ గారిని చూపిస్తూ ఒక సామాన్య కార్యకర్త బీజేపీలో ఈరోజు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి 3వ టర్మ్ ఉద్యోగం చేస్తున్నారు ప్రధానమంత్రిగా. ఆర్ఎస్ఎస్లో ఉన్న క్రమశిక్షణ నాకు నచ్చింది అన్నట్టు మాట్లాడారు. ఆయనకి తాజాగా శశి థరూర్ వంతపడారు. అవును, డిగ్గీ రాజా మాట్లాడినట్టు తప్పేంటి అని మాట్లాడారు. 145 సంవత్సరాలు చరిత్ర ఉన్న తర్వాత కాంగ్రెస్ నేర్చుకోవాల్సింది కూడా ఇంకా చాలా ఉందని కూడా అన్నారు. వీళ్ళిద్దరూ సీనియర్స్. వీళ్ళిద్దరూ మాటలిని రెస్పాండ్ అవ్వాల్సిన పార్టీ అధ్యక్షుడు ఎక్కడ ఉంటాడు? ఏ జర్మనీలోనో, ఏ కొలంబియాలోనో. జర్మనీలో అయితే BMW షోరూంలో కూర్చొని మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అంటాడు. మన ప్రొడక్టివిటీ ఏం తగ్గలా, అలాగే మన ఎగుమతులు తగ్గలా. గడిచిన అమెరికా ఇన్ని టారిఫ్లు విధించిన తర్వాత కూడా లెక్కలు ఉన్నాయి. మరి యువరాజు వారికి అది అర్థం కాదు, కానీ డిగ్గీ రాజాకి అర్థమైపోయింది. సో మన సీన్ కాలిపోయింది, మనం దీన్నే నమ్ముకొని కూర్చుంటే అయిపోతాం, మనం స్విచ్ ఓవర్ అవ్వాలి. ఇప్పటికే ఆయన వృద్ధజంపుకం, కానీ ఏంటంటే ఇంకా ఏదో ఒక ఎంపీ పదవి ఆయనకు కావాలి. సో రాజ్యసభ ఏదో ఒకటి ఇచ్చారు, బీజేపీ వాళ్ళ ఏదో ఒకటి ఇస్తారు, అనుకూలంగా మాట్లాడేది అనేది ఒక ఆయన ఎత్తుగడ కావచ్చు. రెండోది, ఆయన ఎత్తుగడతో మాట్లాడినా లేకపోతే కౌటిల్యంతో మాట్లాడినా, నిజంగా మాట్లాడినా ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. ఏంటి? ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థలో సాధారణ కార్యకర్తగా జీవనం మొదలెట్టి ప్రధానమంత్రి ఇంకా పోలని ఉన్నత స్థాయి పదవులకు వెళ్ళిన వాళ్ళు ఉదాహరణగా చూపించే ప్రయత్నం దిగ్విజయ్ సింగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అది లోపించింది. మన నాయకత్వం మనం చెప్పేది ఏందో అదే టైంకి ఏమైనా చెప్పాలనుకుంటే కొలంబియాలో ఉంటుంది, లేకపోతే జర్మనీలో ఉంటుంది. మాట్లాడాలంటే ఆయన అందుబాటులో ఉండరు. పోనీ మాట్లాడడానికి వెళ్ళి మీట్ అవుదామంటే సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకదు. తీరా చూస్తే మనం అన్ని రాష్ట్రాలను బొక్కబోర్లా పడి 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక అండ్ హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు అవి కూడా ఉంటాయో లేదో. ఈయన సందర్భ శుద్ధి లేని ఓటు చోరీ అనే అంశాన్ని తీసుకొచ్చి ఏదో 4 స్లైడ్స్, పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసిన తర్వాత కొలంబియా వెళ్ళిపోతాడు, జర్మనీ వెళ్ళిపోతాడు, మాట్లాడు. జీరామ్జీ బిల్లు గురించి మాట్లాడటానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. మల్లికార్జున ఖర్గే గారంటే ఆయన రాజ్యసభలో ఏదో మాట్లాడుకుంటారు, కానీ బట్ ఆయన కూడా ఏం మాట్లాడినా మళ్ళీ 10 జనపద్ సంతకం చేసి వచ్చిన పేపరే చదవాలి అక్కడ, అంతకుమించి చదవటానికే ఉండదు. మరి అత్యంత పెద్ద పార్టీ, బోలంత డెమోక్రసీ ఉంది అని అనుకున్న పార్టీలు, ఇదివరకు ఉండేది అనుకున్న పార్టీల్లో ఈ నియంతృత్వం ఏంటి? ఎన్నాళ్ళు ఈ గాంధీలను మోయాలి అనే స్వరాలు, ధిక్కార స్వరాలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. శశి థరూర్ వాయిస్ అయినా, దిగ్విజయ్ సింగ్ వాయిస్ అయినా ఓకే, ఇనఫ్ ఈజ్ ఎనఫ్, చాన్నాళ్ళు మనం భరించాం. ఇవాళ ఒక అంశం కావాలి వాళ్ళకి, కరెక్ట్గా దొరికింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల సందర్భంగా ఆర్ఎస్ఎస్ యొక్క క్రమశిక్షణ బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఆర్ఎస్ఎస్ చేస్తూ వస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వీటన్నిటినీ ఆయన గమనించారు. డిగ్గీ రాజా అంటే దిగ్విజయ్ సింగ్ గమనించి ప్రశంసించారు. వాళ్ళలో ఉండే క్రమశిక్షణే వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చిందని. ఇవాళ ఎన్నికలు అయిపోతే రేపు రిలాక్స్గా కూర్చోరు, రేపటి నుంచి మళ్ళీ జనంలోకి వెళ్ళటం మొదలెడతారు. ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా పనిచేసే, బీజేపీకి అనుబంధంగా పనిచేసే విభాగాలు ఇంటరాక్ట్ అవుతారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ గురించి చెప్తారు, వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పేర్లు ఎట్ట పెట్టుకుంటున్నారో చెబుతారు. మొత్తంగా సెన్సిటైజ్ చేసి ముందుకు వెళ్ళే కార్యక్రమం అయితే బీజేపీ చేస్తుందనే విషయాన్ని డిగ్గీ రాజా గమనించారు, శశి థరూర్ కూడా గమనించారు. శశి థరూర్ ఏమన్నారు? బీజేపీ ఆర్ఎస్ఎస్ని ప్రశంసించినట్టుగా దిగ్విజయ్ సింగ్ గారు చేసిన పోస్ట్ చాలామందికి అలాంటి భావన కలిగించి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి అయితే వాస్తవంగా. శశి థరూర్ అయితే స్పందించారు దీని మీద. దిగ్విజయ్ సింగ్ చేసిన పోస్ట్ని ఆయన సమర్థించారు. దిగ్విజయ్ సింగ్తో మీరు మాట్లాడారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, అఫ్కోర్స్ మేము ఇద్దరం స్నేహితులు, చర్చ జరగడం సహజమే కదా అన్నారు. హీ డిడ్ నైదర్ డినై నార్ యాక్సెప్ట్. బలమైన సంస్థ నిర్మాణం కావాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం అని అంటున్న శశి థరూర్ తమ పార్టీకి 145 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ అయినప్పటికీ ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందనే మాట అన్నారనమాట. సో అదండి దిగ్విజయ్ సింగ్ గారు అన్న మాట వెనుక అంతరార్థం ఉంది, మర్మం ఉంది, వాస్తవం ఉంది. అర్ధసత్యం ఉందనుకునే వాళ్ళకి అర్ధసత్యం ఉంది, పూర్తిగా నిజం ఉందనుకునే వాళ్ళకి పూర్తి నిజం ఉంది. ఎలా కావాలంటే అలా దిగ్విజయ్ సింగ్ కనిపించారు. ఆయన అలా మరింత బలంగా కనిపించడం కోసం శశి థరూర్ రంగంలోకి దిగి ఆయనకి మరి వెనకాల నుంచి సపోర్ట్ ఇస్తున్నారనమాట. సో ఆ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు. బహుశా వచ్చే ఏడాది మరి రాహుల్ గాంధీ గారికి సభకు నమస్కారం అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.